మన తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుంద జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ 9.99% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త తరహా సేవలకు శ్రీకారం చుట్టబోతోంది. సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటుతో పాటు పాస్పోర్ట్ ఆఫీసుల తరహాలో మెరుగైన రీతిలో సేవలు అందించాలని నిర్ణయించింది. హైదరాబాద్ పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల స్థానంలో 11 సమీకృత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు. 10 నిమిషాల్లోనే ఒక్కో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో మెరుగైన వసతులతో కూడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గచ్చిబౌలిలో మోడల్ సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వచ్చే ఆదాయంలో దాదాపు 80% హైదరాబాద్ నుంచే వస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 3-4 కలిపి 11 సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా అందుబాటులోకి తేనున్నారు. ఈ కార్యాలయాల్లో పాస్పోర్ట్ ఆఫీసులో ప్రైవేటు బ్యాంకుల తరహాలో సేవలందించేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రతి కార్యాలయంలో 3 నుంచి 4 సబ్ రిజిస్ట్రార్లు అందుబాటులో ఉండనున్నారు. ఒక రిజిస్ట్రేషన్ తర్వాత మరో రిజిస్ట్రేషన్ చేస్తారు. 3-4 సబ్ రిజిస్ట్రార్లలో ఎవరు ఖాళీగా ఉంటే వారి వద్దకు రిజిస్ట్రేషన్ పత్రాలు వెళతాయి. దీంతో ఏ సబ్ రిజిస్ట్రార్ అనేది ముందే తెలిసే అవకాశం లేనందున డాక్యుమెంట్లన్నీ సక్రమంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారు, లేదంటే తిరస్కరిస్తారు. గతంలోలా లోపాలున్నప్పటికీ చూసి చూడనట్లు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉండదు. అవినీతి అక్రమాలకు పాల్పడి డబ్బులు తీసుకునే పరిస్థితులకు అడ్డుకట్ట పడుతుందని అంచనా వేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సరిహద్దులు లేకుండా సేవలందించేలా చర్యలు తీసుకుంటారు. అంతా ఆన్లైన్ ప్రక్రియ అయినందున ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కలుగుతుందని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా స్లాట్ బుక్ చేసుకుని వచ్చేవారి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తర్వాత ప్రాపర్టీ అర్హమైనదిగా తేల్చుతారు. క్రయ విక్రయదారుల ఈ ఆధార సంతకాల ద్వారా నమోదు తర్వాత ప్రక్రియ పూర్తవుతుంది. ఇదంతా 10 నిమిషాల్లోనే పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఫోన్కు వచ్చిన ఓటీపీ ద్వారా డాక్యుమెంట్లు తీసుకునే అవకాశం కల్పించనున్నారు. మరోవైపు నగర పట్టణ ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెంచేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ రూపొందించిన ప్రతిపాదనలు ఇప్పటికే రెవెన్యూ శాఖ నుంచి ముఖ్యమంత్రికి చేరాయి. 25న జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల అమలు అంశాలతో పాటు రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెంపుపై చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. కేబినెట్ ఆమోదం లభిస్తే ధరల పెంపు ప్రక్రియకు తక్షణమే శ్రీకారం చుడతారు. బహిరంగ మార్కెట్ ధరలతో పోలిస్తే 40% వరకు రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి 2.5 వేల కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.